హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఒక మసాలా దోశలోకి స్టఫింగ్ కోసము నేను ఆలు మసాలా ఫ్రై చేయబోతున్నాను. పొటాటో మసాలా ఫ్రై అనమాట. దోశలోకి స్టఫింగ్ చాలా చాలా బాగుంటుంది. హోటల్ కంటే కూడా ఎక్కువ టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు, క్విక్గా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్గా మనకి రెడీ అయిపోతుంది, అంతే టేస్టీగా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో మనకి ఎన్ని కావాలో అన్ని పొటాటోస్ వేసుకోవాలి. ఆలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 విజిల దాకా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక 2-3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ శనగ బ్యాళ్ళు వేసుకొని వేయించుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ ఇలాగ పొడవుగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత చిల్లీస్ కూడా, పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న టమాటా తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇందులో మొత్తం వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ధనియా పౌడరు, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ఒక 5 మినిట్స్ చేసుకున్నట్లయితే మనకి రెడీ అయిపోతుంది. దాని తర్వాత మనకు రెడీగా ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి ఆలు ఇందులో వేసుకొని స్మాష్ చేసుకొని బాగా ఉప్పు కారము అంతా కూడా దీనికి పట్టుకునేలాగా బాగా కలిపినట్లయితే మనకు స్టఫింగ్ చేసుకుని రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం దోశ వేసేసుకుందాం. సో దోశ వేసుకోవడానికి ఒక దోశ ప్యాన్ తీసుకొని అందులో దోశ వేసుకోవాలి. ముందుగా ఇలా దోశ వేసేసుకొని ఇక్కడ మీకు ఇష్టమైతే ఆయిల్ వేసుకోండి, లేదంటే గీ కూడా వేసుకోవచ్చు. గీతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 1/2 స్పూన్ దాకా గీ తీసుకున్నాను. సో ఇలా చుట్టూ ఒకసారి వేసుకొని పైన కూడా వేసుకున్నట్లయితే మనకు ఆ దోశ చుట్టూ కూడా చాలా క్రిస్పీగా మనకు దోశ అన్నది వస్తుంది. సో ఇలా నెయ్యి తీసుకొని వేసుకున్న తర్వాత మనము నార్మల్గా రెగ్యులర్గా దోశ పైన ఎర్రకారం చట్నీ వేసుకుంటాం కదా, కారం పచ్చడి. సో అది ఇలాగా వేసుకొని ఒక 2 స్పూన్ల దాకా మొత్తం వీడియోలో చూపిస్తున్నట్లు స్ప్రెడ్ చేసుకోవాలి దోశ పైన. దాని తర్వాత పప్పుల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. దాని తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి పొటాటో ఫ్రై ఉంటుంది కదా, అది ఇలా సెంటర్లో వేసుకొని ఒక 1 మినిట్ 2 మినిట్స్ అయితే మన దోశ అనేది కంప్లీట్గా క్రిస్పీగా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా మీరే, చాలా చాలా టేస్టీగా, పిల్లలు ఎక్కువగా పెద్దవాళ్ళకైనా క్రిస్పీగా దోశ ఉంటే చాలా ఇష్టపడతారు కదా. చూడండి మీరే, చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చింది. తప్పకుండా ఈ వీడియోని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. హోటల్ కంటే కూడా ఎక్కువ టేస్టీగా మనమే ఇంట్లోనే పిల్లలు కూడా లైక్ చేస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఫర్దర్ ఫుడ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అని. వీడియోని కూడా షేర్ చేయండి, డైలీ ఫాలో కండి. నేను చేసే ప్రతి రెసిపీ కూడా మీకు నచ్చితే చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.